అంటే ఎలా ఉంటది అని అంటారు? దానివల్ల యూజ్ ఉందా గూగుల్ కంపెనీ ఇక్కడ విశాఖ రావడం వల్ల? ఉంటదనే అందరూ ఇప్పుడు అసలు అంతకుముందు ఏ కంపెనీలు లేవు, అన్ని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏదో ఆ గూగుల్ కంపెనీ అలాంటివి వస్తున్నాయి అనేది సంతోషం నువ్వే చెబుతున్నావుగా, బాగానే ఉండేదని నా ఆలోచన. అంటే అదే కంపెనీని మేము కూడా తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. మేము తీసుకొచ్చిన దాన్ని వాళ్ళు డబ్బా కొడుతున్నారని చెప్తున్నారు కదా. ఏది వస్తే ఎప్పుడు చేశారో చేయకేగా. మనం అందరం నిలబడి ఓట్లేసి వీళ్ళని గెలిపించుకొని ఎట్టగొట్ట లైన్ లో పెట్టుకుందాం రాష్ట్రాన్ని. అవన్నీ అంటా ఉంటారు, వాళ్ళు అంటా ఉంటారు, వీళ్ళు అంటా ఉంటారు. అయితే మనం పట్టించుకోకూడదు, పని అయితే బాగానే జరుగుతుంది. అంటే అమరావతి విషయంకి వచ్చేటప్పటికి చంద్రబాబు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ రాజధాని కట్టడం కరెక్ట్ కాదు, ఇదంతా కూడా ముంపు ప్రాంతం అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ స్థానికులు కాబట్టి ఇక్కడ ఎంతవరకు ముంపు ఉంది అసలు? నాకైతే 43 సంవత్సరాలు, నేను ఎప్పుడు నాకైతే ఈత కూడా రాదు. మరి మునిగిపో చెప్పేది నేను అయిన వాళ్ళు మాది గ్రామం, నాకైతే ఈత కూడా రాదు. మరి మునిగిపోతే ఉండకూడదు లెక్క. అవన్నీ ఏంటంటే చెప్తా ఉంటారు. ఇప్పుడు ఏడైనా ఇప్పుడు హైదరాబాద్ దాంట్లో ఉంది, మనకంటే డెవలప్ అయింది దాంట్లో. ఈ లోతులు వెళ్ళిపోయినాయి నీళ్లు. మనం ఏం చేసామో అవన్నీ తీసేయండి. ప్రకృతి విలయానికి కూడా మనం ఏం చేయలేము. అది కరెక్ట్ అయిన ఆన్సర్ కాదు. అది దానికి నేను యాక్సెప్ట్ చేయను.